తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం అయితే తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని బీఆర్ఎస్ అయితే తీవ్రంగా ఖండిస్తోంది. దీన్ని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ సచివాలయం ముందు ఏర్పాటు చేసినట్లయితే తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఆ విగ్రహాన్ని తొలగిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఒక మాటల తూటాలైతే పేలుతున్నాయి. ఈరోజు జరిగిన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జరిగిన సమావేశంలో రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూనే జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. దమ్మున్నవాడు ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేయండి, చెయ్యేస్తే తెలుస్తుంది, చెప్పులతో కొడతాము అని అయితే తీవ్రమైన వ్యాఖ్యలు, ఇంకా ఘోరమైన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. ఎందుకంటే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం బదులు కేసీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది, వారు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ చచ్చేదెప్పుడు, కేసీఆర్ విగ్రహం పెట్టేదెప్పుడు అన్న రీతిలో ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి చేయటం జరిగింది. అయితే దీన్ని కూడా అంటే ఒక అతన్ని కేసీఆర్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ని ఉద్దేశిస్తూ తీవ్రమైన పదజాలంతో అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానాలు కొనసాగాయి. అదే రీతిలో రాజీవ్ గాంధీ గొప్పతనాన్ని, తర్వాత అతను చేసిన అంటే దేశానికి టెక్నాలజీని సమకూర్చాడు, ప్రధానమంత్రిగా ఒక దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు అని చెప్తూనే తెలంగాణ రావటానికి సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. సోనియా గాంధీకి భర్త అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ సచివాలయం ముందు పెట్టడం అనేది ఒక సముచితమైన నిర్ణయమే అంటూ రేవంత్ రెడ్డి అయితే సమర్థించుకోవటం జరిగింది. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోగానే కేటీఆర్ మళ్ళీ ఒక ట్వీట్ విడుదల చేయటం జరిగింది. దాంట్లో విద్యార్థుల ముందు ఇలాంటి మాటలు అంటే విపరీతమైన మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవప్రదం కాదు అని చెప్తూనే అక్కడ మళ్ళీ కూడా తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాము అనకుండా అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న చెత్తనంతా కూడా తొలగిస్తాము అని చెప్పడం అయితే ఇప్పుడు మరోమారు మాటల యుద్ధానికైతే దారితీసింది. ఏదేమైనా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అనే దాని మీద అయితే భిన్నాభిప్రాయాలు అయితే మొత్తం వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు అయితే తెలంగాణకి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి అన్న రీతిలో మాట్లాడుతుంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ భర్తగా దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేసిన మాజీ ప్రధానిగా దేశాభివృద్ధికి టెక్నాలజీని అందించిన ప్రధానిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అయితే సముచితం అనేది అయితే కాంగ్రెస్ నేతల వాదన ఉంది. దీంట్లో ఇప్పటికే అన్ని విషయాల్లోనూ ఇప్పటికే రుణమాఫీ విషయంలోనూ తరువాత మొత్తం మిగతా 6 గ్యారెంటీల విషయంలోనూ మిగతా విషయాలు అన్నిట్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య హాట్గా సంభాషణలు మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అంశం అయితే మరింత వేడి పుట్టించినట్లుగా చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడకుండా పూర్తిగా మాటల తోటాలని పేల్చడం అయితే ప్రజల్ని ఒక విస్మయానికైతే గురిచేసే పరిస్థితిగా అనిపిస్తోంది.